కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను పోలీసులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, ఇటు కాంగ్రెస్ నేతల కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డి పట్టణంలో ఒక టెన్షన్ వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అలాగే కాంగ్రెస్ పార్టీ వీళ్ళ మధ్య ప్రతి సవాళ్ళ మధ్య కూడా ఒక భయాందోళన వాతావరణం కూడా నెలకొందని చెప్పొచ్చు. పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఏదైతే అక్కడ శిశు మందిర్ కావచ్చు, వివిధ సంస్థలకు సంబంధించిన భూములకు స్థానిక ఎమ్మెల్యే కబ్జా చేశారంటూ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. దీనిపై కూడా చర్చకు రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు. అయితే దీంతో స్పందించినటువంటి వెంకటరామరెడ్డి తాను ఎక్కడ కబ్జాలకు పాడపలేను, దానిపై ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమని చెప్పి కూడా ఎమ్మెల్యే సవాల్ వేశారు. దీనికి సవాల్కు స్వీకరించిన బట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు తాము కూడా చర్చకు వస్తామని చెప్పి పూర్తి సాక్ష్యాధారాలతో మేము వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో ఈ రోజు కామారెడ్డి పట్టణంలో ఒక వేదికగా ఇటు ఇద్దరు పార్టీ నాయకులు అక్కడ చర్చకు సిద్ధమన్నట్టు కూడా చెప్పారు. అయితే దీనిపై స్పందించినటువంటి పోలీసులు తాము ఇక్కడ దీని ఏదైతే ఇక్కడ చర్చ జరుగుతుందో దానికి తమ పోలీసులు అనుమతి లేదని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. తమకు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదని చెప్పి కూడా పోలీసు చెప్పారు. ఇరువురిని కట్ట చేసి ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే స్థానిక వెంకటరామరెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండడంతో అక్కడికి చేరుకున్నటువంటి ఒక కాంగ్రెస్ కార్యకర్త ఎమ్మెల్యే డౌన్ అంటూ కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అడ్డుకునే లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే దీంతో అక్కడ ఉన్నటువంటి కారు అద్దాలను కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్త ధ్వంసం చేశాడు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే అక్కడ దాంతో పాటు మరో కొంతమంది కాంగ్రెస్ కర్తలు అక్కడ రావడంతో పోలీసులు వారిని చెదుకొచ్చే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా వారు వెనుకపోవడంతో కాస్త లాడీలో కూడా పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ప్రస్తుతానికైతే ఈ ఉద్యోగుల మధ్య కూడా ఎలాంటి అనుచిత సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు 144 సెక్షన్ కూడా విధించారు. ఎక్కడ ఎవరిని బయటకు వెళ్ళదు, ఎలాంటి గొడవలు చేయవద్దని చెప్పినప్పటికీ కూడా చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే అక్కడ టెన్షన్ వాతావరణం కూడా నెలకొని పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే పోలీసులు మాత్రం ఎలాంటి పరిస్థితులు తాము ఎదుర్కొంటామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. నవీన్, అయితే ఈ ఘర్షణలో ఎవరైనా గాయపడ్డారా? ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి కామన్ అయిపోవడానికి, నార్మల్ అవడానికి ఇంకెంత టైం పట్టే ఛాన్స్ ఉంది? ప్రస్తుతానికైతే ఎవరికి గాయాలు కాలేదు. కేవలం అక్కడ ఉన్న కారు అద్దాలు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. దీంతో కూడా పోలీసులు కూడా వారిని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నించారు. అయితే వెంకటరమణి క్యాంప్ కార్యాలయం కూడా బీజేపీ కార్యకర్తలు ఉండడంతో ఒకరిపై ఒకరు నోరు పడేసుకోవడంతో కూడా పోలీసులు వారిని ఇరు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే కాస్త వాతావరణం చల్లబడిందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ పోలీసులు మాత్రం పూర్తి బందోబస్తు కూడా ఏర్పాటు చేసి ఎలాంటి అవినీతి సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఏదైతే ఇప్పుడు ఎక్కడ చర్చ సిద్ధమన్నారో ఆ వేదిక వద్దతో పాటు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎవరి కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు బయటకు వెళ్లకుండా కూడా వారు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా మొత్తం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుందని చెప్పవచ్చు. అయితే ఈ డిగ్రీ కాలేజ్ స్కూల్ భూముల చుట్టూ ఏదైతే వివాదం కొనసాగుతోందో దీంట్లో వాస్తవాలు ఏంటి? అంటే డిగ్రీ ఇటు శిశు మందితో పాటు భక్త డిగ్రీ కళాశాలకు సంబంధించిన భూములు కూడా గత కొన్నాళ్ళుగా ఇటు రాజకీయ నాయకులు కబ్జా చేశారని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గత కొన్ని నాళ్ళుగా ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కబ్జా చేశారని చెప్పి బీజేపీ నాయకులు ఎమ్మెల్యే కావచ్చు, బీజేపీ నాయకులు కబ్జా చేశారని చెప్పి కూడా ఇరు వర్గాల మధ్య కొంతకాలంగా గొడవ నడుస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ఆ విషయంలో కూడా షబ్బీరాన్తో పాటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి మధ్య కూడా గొడవ జరిగింది గతంలో. అయితే అదే క్రమంలో మొన్న కూడా ఈ కోతలపై కూడా సవాల్ వేసుకోవడంతో కూడా వాళ్ళు చర్చకు సిద్ధమని చెప్పి తాము సిద్ధమని చెప్పి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు చెప్పడంతో కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పేసి అయితే అక్కడ స్థానిక మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో కూడా మున్సిపాలిటీ ఎన్నికల తర్వాత కూడా ఇరు వర్గాలు ఈ రోజు చర్చకు సిద్ధమని చెప్పి వచ్చి ప్రయత్నం చేశారు. దీంతో కూడా పోలీసులు వారిని ఇరు వర్గాలను కూడా తాము అక్కడ అనుమతి లేదని చెప్పి చెప్పడంతో కూడా ఇరు వర్గాలను కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి మొత్తం ఉందని చెప్పి ప్రస్తుతానికైతే ఆ పరిస్థితి కాస్త తద్దుమణిగి ఉంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది చెప్పవచ్చు. అయితే కాంగ్రెస్ బీజేపీ మధ్య సవాళ్ల పర్వం అయితే కొనసాగినట్లు తెలుస్తోంది. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2 అనుకుంటూ మాట్లాడుకున్నారట. మరేంటి మరి ఎవరు ముందుకు రాలేదు చర్చకు? ఏ పార్టీ వాళ్ళు ముందుకు రాలేదు?
అంటే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వెంకయ్యనాయుడు కూడా తాము ఎలాంటి కబ్జా పాల్పడలేదు. దీనిపై తాను చర్చకు సిద్ధమని చెప్పి కూడా మీ దమ్ముంటే మీకు సాక్షులతో నిరూపించండి, సాక్షులతో రండి అని చెప్పారు. అయితే దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కాకుండా కార్యకర్తలు తాము సిద్ధమని చెప్పి కూడా మేము వస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీంతో వెంకటరామరెడ్డి ఈ రోజు తన క్యాంప్ కార్యాలయం నుండి అది ఏదైతే వేదిక ఉందో బయలుదేరతాన్ని కూడా చెప్పడం జరిగింది. దీంతో పోలీసులు అక్కడ కేవలం అనుమతి లేదని చెప్పి కాకపోతే అక్కడ ఈ రెండు వర్గాలు కలిసి మరింత గొడవ అవుతుంది, ఉద్రిక్త పరిస్థితి నెలకొంటుంది, తమ శాంతి భద్రతకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి పోలీసులు ఇరు వర్గాలను కూడా అడ్డుకున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. అయితే సమస్యను సామరస్యపూర్వకంగా కూడా సాల్వ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు ఈ విధంగా ఘర్షణలు కానీ అంటే క్యాంపు కార్యాలయం చుట్టుముట్టడం, ఎందుకు ఇదంతా? అంటే పరిస్థితి చూసినట్లే కేవలం రాజకీయ స్టంట్ కూడా అని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రెండు సంవత్సరాలుగా కూడా కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఈ శిశు మందిర్ ల్యాండ్ కావచ్చు, అలాగే ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ల్యాండ్ సంబంధించి కూడా గొడవ కొనసాగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. నువ్వు కబ్జా చేసావంటూ నువ్వు కబ్జా చేసావని చెప్పి కూడా ఒకరు ప్రతి విమర్శలు చేసుకోవడంతో కూడా అది టీవీ సీరియల్ కూడా అలాగే సాగుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఉందో ఈ రోజు కూడా వేదికగా తాము తెచ్చుకుంటామని చెప్పి గతంలో కూడా షబ్బీర్ కావచ్చు, ఇటు వెంకటరామరెడ్డి కూడా సవాల్ విరుస్తున్నారు. అక్కడ కూడా పోలీసులు ఇక్కడ అనుమతి లేదని చెప్పి ఇరు వర్గాలని ఎదుర్కొచ్చిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అదే ద్వారా ఈ రోజు కూడా తమకు ఇక్కడ అనుమతి లేదు, సంతృప్తి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి కూడా పోలీసులు ఆపడంతో కూడా కేవలం మాటల యుద్ధానికి తెలిసింది తప్ప ఎక్కడ అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎక్కడ వీళ్ళు ఒక వేదిక నుండి సాక్ష్యాలతో ఎక్కువ నిరూపించుకున్నారు. రైట్ నవీన్, థ్యాంక్ యూ.